హలో ఎవ్రీవన్, మనం డైలీ 4-5 యూనివర్సిటీస్ అని అనుకున్నాం కదా. యూకేకి సంబంధించి యూకేకి సంబంధించి ఈరోజు ఇంకొక 5 యూనివర్సిటీస్ గురించి తెలుసుకుందాం. నేను మీకు చెప్పే ఈ యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ వల్ల మీకు మీరే మీ ప్రొఫైల్కి ఆ యూనివర్సిటీ వస్తుందా రాదా అని తెలుసుకోవచ్చు. ఒకవేళ ఫర్దర్గా యూనివర్సిటీస్కి ఇంకొంచెం అప్లికేషన్స్ లాంచ్ చేసుకోవడం కానివ్వండి, ఈ జీటీ ఇంటర్వ్యూస్ కానివ్వండి, ఈ క్యాస్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏదైనా కూడా వీఆర్ రెడీ టు హెల్ప్ యూ. ఓకే, ఒకవేళ మీరు కనుక ఇన్స్టాగ్రామ్ కనుక చూస్తుంటే ప్లీజ్ ఫాలో అస్. ఒకవేళ యూట్యూబ్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్. ఎందుకంటే ఇలాంటి బెస్ట్ కంటెంట్స్ నాకు తెలిసినంత వరకు అయితే మీకు ఎవరు ఇవ్వరు. ఓకే, సో ఎంత త్వరగా మీరు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకుంటే మీకు అంత బెనిఫిట్. ఎనివే, సో కమింగ్ టు ద పాయింట్, యూకేకి ఈరోజు ఒక 5 యూనివర్సిటీ గురించి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ యూనివర్సిటీ ఆఫ్ పోర్ట్స్మౌత్. దీంట్లో ఎంఎస్సీ ఇన్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఉంది, ఎంబీఏ ఉంది, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఉంది, డేటా అనలిటిక్స్ ఉంది, బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ ఉంది, బయోటెక్నాలజీ ఉంది, బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉంది, ఇంకా ఇంజనీరింగ్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. దీనికి ఒకవేళ ఐఎల్స్ కనుక రాసి ఉంటే 6.0 నో బ్యాండ్ లెస్ దెన్ 5.5 ఉండాలి. టోఫుల్ యాక్సెప్ట్ చేస్తుంది, 80 స్కోర్ ఉండాలి. ఈచ్ బ్యాండ్ షుడ్ బి 18+. డ్యూలింగో యాక్సెప్ట్ చేస్తుంది, 115 స్కోర్ కావాలి. ట్యూషన్ ఫీజు కూడా మీకు మోడరేట్ ఆప్షన్స్ 16,000 పౌండ్స్ నుంచి 20,000 పౌండ్స్ వరకు ఉంది. స్కాలర్షిప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, డిపెండ్స్ ఆన్ యువర్ అకాడమిక్ పర్సంటేజ్. ఓకే, అండ్ ద సెకండ్ యూనివర్సిటీ ఈజ్ లోబర్గ్ యూనివర్సిటీ. దీంట్లో మీకు ఎంఎస్ ఇన్ ఫినాన్స్, బిజినెస్ అనలిటిక్స్, బయోమెటీరియల్ ఇంజనీరింగ్. ఈ ప్రోగ్రామ్ మీకు చాలా డిఫరెంట్ ప్రోగ్రామ్. మీరు బయాలజీ కానీ లేకపోతే కెమిస్ట్రీ కానీ చదివిన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఈ ప్రోగ్రామ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, కెమికల్ ఇంజనీరింగ్ ఉంది, అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, మెనీ మోర్ ప్రోగ్రామ్స్. దీనికి అంతే, ఐఎల్స్ 6 కావాలి, నో బ్యాండ్ లెస్ దెన్ 5.5 ఉండాలి. టోఫెల్ 80 కావాలి, ఈచ్ సెక్షన్ షుడ్ బి 18 ఉండాలి. డ్యూలింగ్ యాక్సెప్ట్ చేస్తుంది, బట్ స్కోర్ 120 ఉండాలి. సో అండ్ ఇందాక నేను చెప్పిన యూనివర్సిటీకి ఎంఓఐ యాక్సెప్ట్ చేస్తుందా అంటే కేస్ బై కేస్ యాక్సెప్ట్ చేస్తుంది, ఇది యూనివర్సిటీ ఆఫ్ పోర్ట్స్మౌత్. బట్ లోబర్గ్ యూనివర్సిటీ మాత్రం ఎంఓఐ యాక్సెప్ట్ చేయదు. దీనికి కూడా 20,000 పౌండ్స్ వరకు ఉంది ట్యూషన్ ఫీజు, బట్ స్కాలర్షిప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ అకాడమిక్స్. అండ్ ఇంకొకటి బ్లూమ్స్బెరీ ఇన్స్టిట్యూట్. దీంట్లో ఎంబీఏ ఉంది, ఎంఎస్సీ ఇన్ మేనేజ్మెంట్, అకౌంట్ అండ్ ఫినాన్స్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ ఎంబీఏ చేసి లేకపోతే ఇక్కడ బీకామ్ అలా చేసి నేను ఫినాన్స్ సైడ్ పోవాలి అని అనుకుంటే ఈ యూనివర్సిటీ చాలా బెస్ట్ యూనివర్సిటీ. ఎందుకంటే దీంట్లో వెల్త్ మేనేజ్మెంట్ ఉంది, ఫినాన్స్, ఈ కాంబినేషన్ ఉన్న ప్రోగ్రామ్స్ చాలా తక్కువ ఉంటాయి, చాలా తక్కువ యూనివర్సిటీస్లో ఉంటాయి, బట్ యూనివర్సిటీలో ఉంది. సో ఒకవేళ మీరు ఫినాన్స్కి కనుక అప్లై చేసుకోవాలనుకుంటే ఈ యూనివర్సిటీని చక్కగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎల్ఎల్బి చేసే స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీరు ఇక్కడ ఎల్ఎల్ఎం కూడా చేసుకోవచ్చు, లా రిలేటెడ్ ప్రోగ్రామ్ కూడా ఉంది. సో ఈ యూనివర్సిటీ మీకు బెస్ట్ ఉంటుంది. దీని ట్యూషన్ ఫీజు కూడా తక్కువే ఉందండి, 15,000 పౌండ్స్ నుంచి 20,000 పౌండ్స్ ఇన్ బిట్వీన్ ఉంది. అండ్ వితిన్ 1 వీక్ ఆ 10 డేస్లో మీకు ఆఫర్ వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం క్యాష్ ఇంటర్వ్యూ కానివ్వండి లేకపోతే ఈ స్కాలర్షిప్స్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి పాయింట్లోనూ మనం హెల్ప్ చేస్తాం. సో నో వరీస్. అండ్ యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ లండన్. దీంట్లో పబ్లిక్ హెల్త్, మన ఫార్మసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఫార్మసీ స్టూడెంట్స్ కానివ్వండి, ఎంబీబీఎస్ చేసిన స్టూడెంట్స్ కానివ్వండి, ఎవరైనా సరే యూకే వెళ్ళి మాస్టర్స్ కంప్లీట్ చేయాలి, అది పబ్లిక్ హెల్త్ కానీ లేకపోతే హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ కానీ ఈ టైప్ ఆఫ్ థాట్లో కనుక ఉంటే ఇక్కడ మీకు ఈ యూనివర్సిటీ వెస్ట్ లండన్లో మీకు పబ్లిక్ హెల్త్ ఉంది. ఓకే, అలాగే ఇంకా ఎంబీఏ బిజినెస్ స్టూడెంట్స్కి ఎంబీఏ ఉంది. అండ్ ఎలక్ట్రికల్ రిలేటెడ్ స్టూడెంట్స్ చూస్తున్నారు అనుకుంటే వాళ్ళకి సైబర్ సెక్యూరిటీ కూడా ఉంది. సో ఈ యూనివర్సిటీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. బట్ యూనివర్సిటీ కొంచెం రిక్వైర్మెంట్స్ ఎక్కువ, 6.5 నో బ్యాండ్ లెస్ దెన్ 6 ఉండాలి. అండ్ దీనికి టోఫెల్ యాక్సెప్ట్ చేస్తుంది, 86 స్కోర్ ఉండాలి. ఈచ్ బ్యాండ్ షుడ్ బి 18+. డ్యూలింగో కూడా యాక్సెప్ట్ చేస్తుంది, 120 స్కోర్ కావాలి. దీంట్లో ప్రొడక్షన్ షుడ్ బి 95+ ఉండాలి. దీనికి కూడా అయితే ట్యూషన్ ఫీజు అరౌండ్ 17,000 పౌండ్స్ నుంచి 20,000 పౌండ్స్ వరకు ఉంది, బట్ స్కాలర్షిప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఈ యూనివర్సిటీస్ గురించి మీకు నాకు తెలిసినంత వరకు అయితే మీకు ఒక గుడ్ క్లారిటీ అండ్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇన్ కేస్ ఒకవేళ మీరు ఈ యూనివర్సిటీస్కి వేటికన్నా అప్లై చేయాలనుకుంటే డోంట్ హెసిటేట్ టు కాల్ మీ. నా కాంటాక్ట్ నెంబర్ మీకు కింద కనిపిస్తూనే ఉంటుంది.
ఖచ్చితంగా మీరు నాకు కాల్ చేయండి. 24/7 మన వాళ్ళు నేను అవైలబుల్ ఉంటాం. మీరు యూనివర్సిటీస్కి అప్లికేషన్స్ లాంచ్ చేసుకోవాలి అంటే. ఇంకా మరికొన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను. ఎవ్రీడే ఒక్కొక్క 4 or 5 యూనివర్సిటీస్ అప్డేట్ ఇస్తూ ఉంటాను యూకేకి సంబంధించి. ఈ కంప్లీట్ యూకే సిరీస్ కంప్లీట్ అయిన తర్వాత కామెంట్ చేయండి, యూఎస్ చేయమంటారా, లేకపోతే కెనడా చేయమంటారా, ఆస్ట్రేలియా చేయమంటారా. సో వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్ గైస్. Thanks for seeing this videos. Bye.